అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వంగవీటి రంగాది రాజకీయాలలో ఒక చరిత్ర. ఈరోజు డిసెంబర్ 26 ఏదైతే ఈ తేదీ ఉందో 1988 డిసెంబర్ 26న రంగాని అత్యంత దారుణంగా హతమార్చడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు ఆయన గురించి క్లుప్తంగా కొన్ని మాటల్లో, ఇక కృష్ణా జిల్లా వాసి అయినటువంటి వంగవీటి మోహన రంగ సో అంత ప్రజాదరణ ఎందుకు సంపాదించారు, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచిన 37 సంవత్సరాలు గడిచిన ఆయనకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంది. క్రేజ్ పెరగడం అంటే వేరే ఉద్దేశం అని కాదు, నాయకుడిగా అనేక చోట్ల ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని కనుక మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే, అఫ్కోర్స్ కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడే ధోరణి కూడా ఉంది. ఆయన్ని రౌడీ అని లేదా ఇంక ఇతరత్ర చేసేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. నిజమే, చూసే కళ్ళను బట్టి ఉంటుంది అన్నట్లుగా ఆయన రౌడీలకి రౌడీనే, పేదవాడికి ఓ విధంగా చెప్పాలి అంటే నాయకుడే. ఎందుకు అంటే ఒకానొక సందర్భాల్లో కొంతమంది అరాచక శక్తులు పేటరేగిపోయిన, పేద ప్రజల జోలికి వచ్చి పేదల్ని అల్లాడించిన ఆ సమయంలో నేనున్నానంటూ వంగవీటి రంగా గారు వాళ్ళకి అండగా నిలవటం కావచ్చు, వాళ్ళ తరపున నిలబడటం కావచ్చు, పోరాడటం కావచ్చు, ఇవన్నీ ఆయన చేశారు. నేను రాజకీయాల్లో ఒక చరిత్ర అనేది హెడ్డింగ్లో ఎందుకు పెట్టానంటే, ఆయన రాజకీయ జీవితం తెలుసా మీకు? కేవలం 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేసింది. 1985లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 1988లో ఆయన హత్య చేయడం జరిగింది. సో అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసింది పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తేనే ఆయనకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో చాలామంది కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు, కానీ వాళ్ళకి రాని పేరు, వాళ్ళకి రియల్ క్రేజు ఒక వంగవీటి రంగా గారికి ఎందుకు సొంతం? పోనీ ఏమైనా స్టేట్ లీడర్గా ఏమైనా పదవులు చేశారంటే లేదే. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఆయన ఆ పదవిని చేపట్టారు. ఏ వ్యక్తి కూడా అంత తేలిగ్గా చరిత్ర సృష్టించలేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వంగవీటి రంగా గారి గురించి చెప్పుకోవడం. ఎందుకంటే ఆయన ఏదో ఎమ్మెల్యేగానో రాజకీయ నాయకుడిగానో లేకపోతే ఇంకోటో చేస్తే ఆ రకమైన క్రేజ్ సంపాదించాల. ఆయన్ని ఇంకొంతమంది ఒక సామాజిక వర్గానికి బ్రాండ్ గానో లేకపోతే ఒక సామాజిక వర్గానికి నాయకుడిగానో ఇంకొంతమంది పోర్ట్రేట్ చేసే పరిస్థితులు ఉన్నా కానీ వాస్తవంగా చెప్పాలి అంటే పేదల కోసం నిలబడిన వ్యక్తి ఆయన. ఎస్, ఎందుకంటే ఆయన హత్య గావించినప్పుడు ఆయన పోరాడుతుంది ఎవరి కోసమో తెలుసా? దళితుల కోసం. అది కూడా తెలుసా? దళితుల భూముల కోసం. సో ఆయనను చంపేస్తారు అనే సంగతి ఆయనకి తెలిసినా, హతమారుస్తారు అనే సమాచారం ఉన్నా మొండిగా మొక్కవోని ధైర్యంతో అదే నిరాహార దీక్ష శిబిరాల్లో కూర్చున్నాడు ఆయన. నిజంగా ఏ వ్యక్తికైనా సరే అంత డేర్ ఉంది ఇవాళ? పేదవాళ్ళ కోసం నిలబడి నిరాహార దీక్ష చేస్తూ ఆయన పైన స్కెచ్ వేస్తున్నారన్న సంగతి తెలిసినా, నన్ను ఎవడేం చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి అంత మొండిగా కూర్చోవడం అంటే ఒకసారి ఊహించుకోండి, మీ యంత్రం మీరు ఊహించుకోండి. ఎవరో కొంతమంది ప్రజల కోసం ప్రాణాలని తృణప్రాయంగా వదిలేసేంత సాహసం ఎవరైనా ఒరిగడతారా? ఎందుకండి ఇవాళ చూడండి ఎలా ఉందో సమాజం. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కత్తితో హతమారుస్తున్నా లేదా చావు దెబ్బలు కొడుతున్నా మనకెందుకులే అని సెల్ ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్న సమాజం ఇవాళ. కనీసం మన తోటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నా సరే కాపాడడానికి సాహసించలేకపోతున్నాం. అటువంటిది మరి కొంతమంది వర్గాల కోసం, మరలా సొంత సామాజిక వర్గం కాదండి గుర్తుంచుకోండి, పేదవారి కోసమే. ఆయన అసలు కుల మత ప్రాంతాలు కూడా చూసేవాడు కాదు. ఎందుకంటే
ఆయన కాపునాడు అనే పిలుపునిచ్చినప్పుడు కార్యక్రమానికి, సో కాపునాడు అంటే ఒక్క కాపు సామాజిక వర్గం అనే కాదు, వెనకబడిన తరగతులందరూ కూడా, అణగవేయబడిన సామాజిక వర్గాలందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో కాపు, ఒంటరి, బలిజ, తెలగ, మున్నూరు కాపు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇలా దాదాపు అన్ని సామాజిక వర్గాలకి తొక్కబడిన సామాజిక వర్గాలకు అండదండగా ఉండాలి అని చెప్పేసి ఆయన చేసిన పోరాటం నిజంగా చిరస్మరణీయం. అఫ్కోర్స్ ఆయన వారసులుగా, ఆయన సిద్ధాంతాలను పాటించి ఎవరైనా సరే నిజమైన వారసులుగా పేర్కొంటారు. ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టవలసిన అవసరం లేదు. అఫ్కోర్స్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఉన్నారు, ఆయన సోదరులు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి ఆ వంగవీటి ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వంగవీటి చంద్ర కుమార్ ఈరోజు విశాఖపట్నంలో ఈ రంగానాడు అనే కార్యక్రమం ద్వారా రంగా గారి కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, ఇక తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి వంగవీటి రాధారంగా, ఆయన తన స్టైల్లో తన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు. సరే, విజయవాడ అనేది ఒకప్పుడు రౌడీయిజానికి మారుపేరు, అది ఇది అని చెప్పి చాలా ఉండే, రాజకీయ చైతన్యానికి మారిపోయారు విజయవాడ. పోరాటానికి కూడా గట్టి పోరాట పటిమలు చేసిన నాయకులు ఉన్నారు. సో చెదురుముదురుగా అక్కడక్కడ ఏమైనా ఘటనలు చోటు చేసుకున్నా సరే, ఇంకా రంగా గారి హత్య గురించి దాని వెనకాల ఉన్న ఇదంతా కూడా ఇక అది చాలా డిబేటబుల్ టాపిక్, ఎన్నో స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ కేవలం అసలు రంగా గారికి ఈ క్రేజ్ ఎందుకు సొంతమైంది అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. కాబట్టి ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే ఎక్కడ చూసినా ఎప్పుడు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఏదైనా ఉందంటే వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఏంటంత క్రేజు అంటే ఇదిగో ఇదే, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదవాళ్ళ కోసం, తన నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను బలిపెట్టేసి, మరి వాస్తవంగా చెప్పాలి అంటే తన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసేసి ఒక విధంగా తన ప్రాణాలను వదిలేశారు. సో అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని, అది జరిగినప్పుడు ఆ ఘటన, వంగవీటి రంగా గారు మరి ఆశా కిరణ్, వీడికి పాపం కనీసం తండ్రి గురించి పూర్తిగా నాన్న అని పిలిచే పిలుపు కూడా దూరం అయిపోయింది. మరి అటువంటి పిలుపు కూడా దూరమైన వీరు మరి ఆయన సమాజం పట్ల కానీ, పేదవారి పట్ల కానీ, అణచివేయబడిన వర్గాల కోసం చేసిన పోరాటం కానీ నిజంగా చిరస్మరణీయం. సో అందుకే కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా కానీ ఆయన రాజకీయాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రగా పేర్కొనవచ్చు. ఒక విజయవాడ కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతంలో అంటే కాటూరు అనే గ్రామంలో పుట్టిన వ్యక్తి ఇవాళ ఎక్కడ చూసినా ఆ క్రేజు, ఆ హవా, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగు, సో ఆయన ఒక బ్రాండ్ కాదు ఒక ఎమోషన్ అనే స్థాయికి వెళ్ళారు అని అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే సమాజం పట్ల ఆయన చేసిన దాన్ని మాత్రం నేను చెప్తుంది గుర్తుంచుకోండి. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు తెలిసింది ప్రాక్టికల్గా ఆయనకి సత్యం సన్నిహితంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఒక వృద్ధ దంపతులు, వారు పాపం పిల్లలు లేరు వాళ్ళకి కొంచెం పొలము తోటలు అవి ఉన్నాయి. ఎవరో రౌడీ మూక ఆ దంపతులను బెదిరించి మిమ్మల్ని హతమార్చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే సామాజిక వర్గాలు అంటారు కాబట్టి వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఇదే విషయాన్ని రంగా గారి దృష్టికి తీసుకువెళితే మీకెందుకమ్మా నేను చూసుకుంటాను అని చెప్పేసి అని సరిగ్గా 24 గంటలు గడవక ముందే ఎవరైతే ఆ యొక్క దంపతుల్ని బెదిరించారో ఇక వాళ్ళు జీవితంలో మేము మీ జోలికి రాము అనేలాగా చేసిన ఘనత రంగా గారిది. సో దీన్ని బట్టి చెప్పండి, ఆయన ఇప్పుడు ఒక రౌడీనా లేకపోతే సామాన్యుల పట్ల నిస్సహాయత వ్యక్తం చేస్తున్న సమాజం పట్ల ఒక నాయకుడిగా నిలిచిన వ్యక్తి ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.